చాలా మంది ఊహించినట్లుగానే వైసీపీకి ఆ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన రాజీనామా లేఖను పంపించారు. ఈ క్రమంలో రాజీనామా అనంతరం స్పందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. అవును, రాజీనామా అనంతరం స్పందించిన బాలినేని తాను అనని మాటలు అన్నట్లుగా జగన్ చుట్టూ ఉన్న కోటరీ క్రియేట్ చేసిందని వ్యాఖ్యానించారు. తాను జగన్ ముందు ఎప్పుడూ ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని, నాడు ప్రభుత్వంలో తీసుకుంటున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని మాత్రమే చెప్పినట్లు చెప్పుకొచ్చారు. ఇలా పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో తాను చెప్పిన మాటలను నెగిటివ్గా తీసుకున్నారని బాలినేని తెలిపారు. ఇక చివరిగా ఒంగోలు ఎంపీగా మాగుంట ఉండాలని, ఆయనకే టికెట్ ఇవ్వాలని తాను ఫైట్ చేసినట్లు చెప్పిన బాలినేని అందుకు అంగీకరించలేదని, చెవిరెడ్డికి టికెట్ ఇచ్చారని, చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఒంగోలులో నిలబెట్టడం తప్పుడు నిర్ణయమని అన్నారు. వైసీపీలో తనకు జరిగిన అన్యాయాలను త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ప్రస్తుతం వైసీపీకి బాలినేని రాజీనామా అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం, బంధుత్వం ఉన్న బాలినేని గత కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని పార్టీలో సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2019లో గెలిచారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంలో తొలి 2.5 ఏళ్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం టికెట్ విషయంలోనూ జగన్ నిర్ణయాన్ని బాలినేని వ్యతిరేకించారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.